హాయ్ హలో అందరి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి మరొక 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. చెప్పడం చాలా ఈజీ, కానీ కలిసి ఉండేటువంటి పరిస్థితి లేదన్నది ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఆ చర్చకు సంబంధించి మనమేదో ఊహాగానాలు కాకుండా సాలిడ్ ఎవిడెన్స్తో మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే అసంతృప్తి సెగలనేటువంటివి కూటమిలో బయటపెడతా ఉన్నాయి. ఎందుకంటే పార్టీల మధ్య సమన్వయం అనేది లేకపోవడం. అయితే ఈ 2 సంవత్సరాల పాలనలో ముందుగా అసంతృప్తి చెందింది కార్యకర్తలు సంతృప్తి చెందితేనే వాళ్ళ కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలరు. కానీ వాళ్ళ అసంతృప్తి ఇప్పటికీ కూడా తీరలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఆ కార్యకర్తల అసంతృప్తి ఎమ్మెల్యేలకు పాకింది. ఈ ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒక రకంగా, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒక రకంగా, ఇట్లా మాకు పనులు కావడం లేదు, అధికారులు మాటలు వినడం లేదని చెప్పి కాంట్రాక్టులని, బిజినెస్లో రకరకాల చర్చలు ఉన్నాయి. సో ఆ రకంగా వారిలో కూడా అసంతృప్తి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పార్టీ అధినేతల పట్ల అసంతృప్తి ఉంటే, ఆ ఎమ్మెల్యేల పట్ల కొన్ని నియోజకవర్గాల ప్రజలు వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ఆ ఎమ్మెల్యేల రాస లీలలు అనుకోండి, అవినీతి అనుకోండి, అందుబాటులో లేకపోవడం అనుకోండి, సంపాదన లక్ష్యం అనుకోండి, ప్రజా సమస్యలను పక్కన పెట్టడం అనుకోండి, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే, ఈ ఎమ్మెల్యేల నుంచి అది మంత్రులకు బాకింది. మంత్రులు కూడా అధిష్టానం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేటాయింపులు, పదవుల కేటాయింపులు, సేమ్ వాళ్ళకు కూడా కాంట్రాక్టుల కేటాయింపులు, ఇట్లా సేమ్ వీళ్ళకే ఉన్న అవే కారణాలు ఉన్నాయి. ఇది సీనియర్లు, పార్టీలో ఉండేటువంటి సీనియర్ లీడర్లకు కూడా, అంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి అధికారంలో లేకపోయినప్పటికీ వాళ్ళు పార్టీని వీడిపోకుండా పార్టీ కోసమే ఉన్నటువంటి వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత ఏమైనా నామినేటెడ్ పదవులు కానీ, ప్రాధాన్యత ఇవ్వడం కానీ అట్లాంటిది లేకపోవడం కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి సీనియర్లలో కొంతమంది పేర్లు మీకు, ఎందుకంటే ఆధారాలు కావాలి కాబట్టి మనకు, ఇక్కడ బోండా ఉమామేశ్వరరావు గారు కానీ, రెడ్డప్ప గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, యార్లగడ్డ వెంకటరావు, ఇప్పుడు మొన్ననే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇట్లా చాలామంది ఉన్నారు లీడర్స్. బహిరంగంగానే ఈ చంద్రబాబు గారి పైన, మరి జనసేనకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేల విషయాన్ని చూసుకుంటే కనుక, దళిత ఎమ్మెల్యే థామస్కి సంబంధించినటువంటి ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య ర్యాంకింగ్ అని ఇస్తూ ఉన్నారు. ఈ ర్యాంకింగ్లు ఇస్తున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే, నియోజకవర్గంలో అందుబాటులో ఉండి పనులు చేసినప్పటికీ కూడా ర్యాంకింగ్ తక్కువ చేయడం అనేటువంటిది కుల వివక్షకు దారితీస్తుంది. ఇట్లా రకరకాల కామెంట్స్ వాళ్ళు బహిరంగంగానే చేస్తూ ఉన్నారు. సో అట్లా ఎమ్మెల్యేల పట్ల ఇది అంటే అది ఇలాంటివి పరిణామాలు అనేటువంటి ఖచ్చితంగా ఆ సామాజిక వర్గంలో వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ కుమారుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అంటే, మా నాన్నగారికి విలువ ఇవ్వడం లేదనేటువంటి విషయాలు కానీ, ఈ అవమానాలు ఎన్ని రోజులు భరించాలనేటువంటి కామెంట్స్ చేయడం కానీ మనం చూసాం. ఇవన్నీ కూడా మనం చెప్తున్నాయి కాదు, ఊహాగానాలు కాదు, వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. అండ్ అదేవిధంగా నందిగామకు సంబంధించి తంగరాల సౌమ్య, అంటే ఆమె ఆ ఎమ్మెల్యే గారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం లేదని చెప్పి ఆమె కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇక జనసేన పార్టీకి తీసుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలలో కూడా జరుగుతున్నటువంటి అవినీతి అనుకోండి, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అనుకోండి, ఇప్పుడు కూటమిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నటువంటి విషయాలు అనుకోండి, అంటే ఖచ్చితంగా అవినీతి అనేది ఆగడం లేదనే విషయాలు ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఓపెన్గా చెప్పారు. ఇక బీజేపీ పార్టీకి చూస్తే ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన కూడా ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎంతసేపు ఉన్న టీడీపీ, జనసేన వారే పంచుకోవడానికి సరిపోయిందని చెప్పి వాళ్ళు. అదేవిధంగా పిఠాపురం వర్మకు సంబంధించి అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వర్మ గారు తన సొంత ఇమేజ్ అనేది పిఠాపురంలో ఉంది. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఓట్లు పడ్డాయి. అలాంటి వర్మ గారిని నమ్మించి మోసం చేశారనేటువంటి సింపతి ఆయన పైన ఉంది. సో మొన్నటి ఎన్నికల్లో వర్మ గారు కష్టపడితేనే మీ చేతిలోనే పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెబితే వీళ్ళు కష్టపడి గెలిపించారు. మొదటి ప్రాధాన్యతలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఇంత త్యాగం చేసి ఇంత నష్టపోతే కూడా మరి న్యాయం చేయలేదనేటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి కదా, వస్తాయి.
సో అదొకటి. అండ్ అదేవిధంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి గతంలో ఏ రకంగా అయితే వాడుకున్నారో, ఇప్పుడు ఆయనను ఎవరైనా తిడుతున్నా, ఆయనను ఎవరైనా టార్గెట్ చేసినా ఎవరు కూడా టీడీపీ పార్టీ నుంచి స్పందించడం లేదు. మొన్న చూసాం కదా, ఏది మన జడ శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి కొంతమంది మీడియా మిత్రులు ప్రశ్నిస్తే, మరి కేసు పెట్టరా ఇంత మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయినప్పుడు పెడతా అన్నారంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, నేను పెట్టేది లేదు, అంతే కదా, టీడీపీ పార్టీ కూడా స్పందించడం లేదనేటువంటి అసంతృప్తి ఆయనలో కూడా ఉంది. అండ్ ఇంకొకటి, ఈయన నియోజకవర్గంలో వేరే వాళ్ళ ప్రమేయం కానీ, ఈ పోలీసు అధికారులకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు ఈ పైరవీలకు సంబంధించి మాట్లాడే కానీ, వాళ్ళు వ్యతిరేకిస్తే వీళ్ళు సపోర్ట్ చేయడం, వీళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళు సపోర్ట్ చేయడం, ఇలాంటి విషయంలో కూడా మరి రఘురామకృష్ణరాజు గారు అసంతృప్తి. మరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మండిపల్లి రాంప్రసాద్ గారు మంత్రి, అన్నమయ్య జిల్లా పేరుకు సంబంధించి కూడా బహిరంగంగా ఆయన అంటే గతంలో ఇచ్చినటువంటి హామీ పక్కకు పోయి ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆయన ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, అంటే ప్రజల ముందు తల ఉంచుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి, ప్రజల ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, రేపు ఓట్లు అడగాలన్నా కూడా ఆయన దగ్గర ఏం లేదు. ఆ పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఆయన కూడా అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్నాడు. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమికి ఇప్పుడు ప్రస్తుత అంబేద్కర్గా కనిపించినటువంటి వ్యక్తి, దేవుడిగా కనిపించినటువంటి వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి తప్పుల గురించి, మరి టీడీపీ పార్టీ ఎంపీలు చేస్తున్నటువంటి వాటి గురించి, ఈ బెల్ట్ షాప్ల గురించి, కొంతమంది ఈ కొలికిపూడి శ్రీనివాసరావుని అలగదొక్కాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ప్రశ్నించడం, ఈ బ్యాంకింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ వీటన్నిటి బయట పెట్టిన తర్వాత ఆయన టార్గెట్ చేశారు. ఆయన టార్గెట్ చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, అసలు అసంతృప్తి ఏ రేంజ్లో ఉందనడానికి ఆయన మాట్లాడిన ఒకే ఒక్క మాట, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మాట్లాడాను, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, డిబేట్లకు పిలిచారు, కానీ ఒక్కనాడు కూడా నా పైన కేసు పెట్టి, నా పైన దాడులు చేయించి, సోషల్ మీడియా వేదికగా పోస్టులు ఏ రోజు పెట్టించి నన్ను టార్గెట్ చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పార్టీ అయితే గెలవాలని కోరుకున్నాను, ఏ పార్టీ కోసం అయితే కష్టపడ్డానో అదే పార్టీ రోజు నన్ను ఇబ్బంది పెడతా ఉందని చెప్పి ఆయనే మాట్లాడారు, కొలికపూడి శ్రీనివాస్ గారే. సో దీంట్లో కొలికపూడి శ్రీనివాసరావు గారికి అప్పుడు మీడియా సపోర్ట్ చేసిన క్రమంలో వాళ్ళు ఇప్పుడు దూరం అయ్యారు, టీడీపీ పార్టీ దూరమైంది, అందరూ ఆయన దూరం పెట్టారు, అధిష్టానం మీదనే అసంతృప్తితో ఉన్నారు. సో ఈ కొన్ని మీడియాలేమో అవతల అపోజిషన్ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఆయా నియోజకవర్గాలలో మరి ఆయా సామాజిక వర్గాల మీద ప్రభావం చూపించడం కానీ, కార్యకర్తల్లో అసంతృప్తి కలగడం కానీ, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా, అంటే కూటమికి డెఫినెట్గా సమన్వయం అనేటువంటిది ఉండాలి. సమన్వయం లేకపోతే వీళ్ళు 30 ఏళ్ళు కాదు 3 రోజులు కూడా కలిసి ఉండేటువంటి అవకాశం ఉండదు. ఈ 2 సంవత్సరాలకి ఇంత చాలామంది ఇప్పుడు బయటికి కనిపిస్తున్న వాళ్ళే ఇంతమంది, వాళ్ళు ధైర్యం చేస్తూ ఇంకోటో ఏదో మొత్తానికి ఓపెన్ అయిపోయారు. ఓపెన్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అధికారం ఉంది, ఎందుకు నష్టపోయాం, కనీసం ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా ఏదో ఒకటి ఇరికించేసి వైసీపీ వీళ్ళ వెనక ఉందనో లేకపోతే ఇంకోటో చేసి ఇబ్బంది పెడతారు కదా, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి చాలామంది నిబురుగప్పిన నిప్పులాగా ఉన్నారు. ఏదో రోజు ఇప్పుడు అందరు వరుసగా బయటపడతా ఉన్నారు, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా బ్లాస్ట్ అవుతారు. ఆ బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా నష్టం జరిగేది కూటమికే. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గెలవలేడు, మనం కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఓడించగలం అని వీళ్ళు ఏదైతే అనుకున్నారో, మరి వీళ్ళు కలిసి వీళ్ళు ఈ రకంగా వీళ్ళ అసంతృప్తి సెగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవతల బలవంతుడు, మీరు కలిస్తే తప్ప గెలవలేరు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే గెలుస్తాడు. సో మరి ఇట్లా ఉన్నప్పుడు నష్టం ఎవరికి? డెఫినెట్గా కూటమికే నష్టం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన మరి ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో దీన్ని సరిదిద్దుతారా లేకపోతే వదిలేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ని వాళ్ళు నమ్మడంలే, వీళ్ళు ఏదో మాట్లాడే వాళ్ళు అట్లే అరుస్తారు, లేవా వదిలేసేయండి, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మనం కూటమిగా కలుస్తున్నాం అని చెప్పి ఆ భ్రమలోనే ఆ ఊహల్లోనే తేలిపోతూ ఉన్నారు. సో వదిలేస్తే మాత్రం డెఫినెట్గా నష్టపోతారు. సో ఇది ఇంకా మీకు తెలిసి ఆయా నియోజకవర్గాల్లో ఏమైనా ఇలాంటి పరిస్థితులు, లేదంటే అసంతృప్తి ఉన్నటువంటి లీడర్లు ఏమైనా ఉన్నారా, మరి ఆ నియోజకవర్గంలో వారి ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి వివరాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.